డిఎస్సిలో సైకాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ పట్టిక అయితే ఇది మనం ఏదైనా అభ్యసించిన తర్వాత అది స్మృతి శాతము, విస్మృతి శాతము అంటే ఎంత ఎంత కాలానికి ఎంత స్మృతి శాతం ఉంటుంది, ఎంత విస్మృతి శాతం ఉంటుంది అనే దాని గురించి ఈ టేబుల్ అనమాట. మనం ఏదైనా అభ్యసించిన 20 నిమిషాల తర్వాత మనకి స్మృతి శాతం అనేది 53% ఉంటుంది. అంటే 47% విస్మృతిలోనికి వెళ్ళిపోతుంది. స్మృతి అంటే గుర్తుంచుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం. అలాగే మనం ఏదైనా అభ్యసించిన 2 రోజుల తర్వాత మనకి స్మృతి శాతం అనేది 31% ఉంటుంది. విస్మృతి శాతం అనేది 69%. నెక్స్ట్ 15 రోజుల తర్వాత 25% మాత్రమే స్మృతిలో ఉంటుంది. 75% విస్మృతిలోనికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 31 రోజుల తర్వాత 22% స్మృతిలో ఉంటుంది. 78% విస్మృతిలోనికి వెళ్ళిపోతుంది. మనం మొత్తం ఈ టేబుల్లో స్మృతి శాతం అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి విస్మృతి శాతం కూడా గుర్తొస్తుంది. అంటే టోటల్ 100% కదా, మనం 20 నిమిషాల తర్వాత 53% అని గుర్తుపెట్టుకున్నట్లయితే 100లోంచి 53 తీసేస్తే 47 కదా, విస్మృతి అనేది మనం 47 అని గుర్తుపట్టచ్చు. కాబట్టి మీరు ఈ 20 నిమిషాలు, 2 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత, 31 రోజుల తర్వాత ఎంతెంత స్మృతి శాతం ఉంటుందనేది గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా విస్మృతి శాతం కూడా గుర్తొచ్చేస్తుంది. ఒకసారి ఈ పట్టిక అయితే గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఎలా చదివితే గుర్తుంటుందో అలాగే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 4 కదా ఉన్నాయి. మనకి ఒకసారి బాగా చదివినట్లయితే ఇదైతే గుర్తొచ్చేస్తుంది. ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్స్ అన్నీ కూడా దాంట్లో సెండ్ చేశాను. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, ఇంకా ఇంపార్టెంట్ నోట్స్, అలాగే అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.